ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఒక కళ్ళు చెదిరే బిగ్గెస్ట్ ట్విస్ట్. దశాబ్దాలుగా ఉప్పు నిప్పులా ఉండే రెండు శత్రు దేశాల మధ్య ఒక చారిత్రాత్మక మెగా డీల్ కుదరబోతోందా? మిడిల్ ఈస్ట్లో ఎప్పుడెప్పుడు యుద్ధం వస్తుందా అని భయపడుతున్న ప్రపంచ దేశాలకు ఊహించని గుడ్ న్యూస్ అందబోతోందా? ఎస్, మీరు వింటున్నది నిజమే. ఎవరూ ఊహించని విధంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒక పవర్ఫుల్ అగ్రిమెంట్ తెరపైకి వచ్చింది. ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఈ రెండు దేశాల మధ్య ఎంఓయు, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, అంటే ఒక తాత్కాలిక అవగాహన ఒప్పందం దాదాపు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ డీల్ గనక సక్సెస్ అయితే ఇరాన్ ఆర్థిక వ్యవస్థను మార్చేసేందుకు అమెరికా ఏకంగా $300 బిలియన్ రీకన్స్ట్రక్షన్ ఫండ్ను ఆఫర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఇలాగే జరిగితే మిడిల్ ఈస్ట్లో ఎంతో కాలంగా కొనసాగుతున్న యుద్ధానికి ఎండ్ కార్డు పడొచ్చు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఈ డెసిషన్ ప్రస్తుతం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ టేబుల్ మీదే ఉంది. ఆయన ఇంకా దీనిపై ఫైనల్ సైన్ చేయలేదు. అసలు ఈ మెగా డీల్లో ఉన్న ఆ సీక్రెట్ కండిషన్స్ ఏంటి? అమెరికా అంత పెద్ద మొత్తాన్ని ఇరాన్కు ఎందుకు ఆఫర్ చేయాలనుకుంటుంది? ఈ స్టోరీలో పూర్తిగా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు వెనుకున్న అసలు ప్లాన్ ఏంటంటే, ప్రజెంట్ మిడిల్ ఈస్ట్లో కంటిన్యూ అవుతున్నటువంటి తీవ్ర ఉద్రిక్తతలకు తక్షణమే బ్రేక్ వేయడం. ఇందుకోసం ఈ రెండు దేశాలు ఒక రోడ్ మ్యాప్ను సిద్ధం చేశాయి. ఈ తాత్కాలిక ఎంఓయు అమల్లోకి వచ్చిన వెంటనే అమెరికా, ఇరాన్ మధ్య కంప్లీట్గా 60 రోజుల పాటు కాల్పుల విరమణ కొనసాగుతుంది. ఈ 60 డేస్ టైం అనేది ఒక బఫర్ పీరియడ్ లాంటిదే. ఈ గ్యాప్లో ఎలాంటి దాడులు జరగవు. ఇదే సమయంలో రెండు దేశాల టాప్ డిప్లొమాట్స్ ఒకచోట కూర్చుంటారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి అత్యంత సెన్సిటివ్ అంశాలపై ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోసం విస్తృతంగా చర్చలు జరుపుతారు. అంటే 2 months ప్రపంచ శాంతికి, గ్లోబల్ మార్కెట్కు అత్యంత కీలకం కాబోతుందనే చెప్పాలి. అయితే ఈ మొత్తం డీల్లో అమెరికాకున్న అతిపెద్ద టెన్షన్ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఇరాన్ రహస్యంగా న్యూక్లియర్ వెపన్స్ను తయారు చేస్తుందని అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఎప్పటి నుంచో బలంగా నమ్ముతూ ఉన్నాయి. అందుకే ఈ కొత్త అగ్రిమెంట్లో అణు నియంత్రణపై అత్యంత కఠినమైన రూల్స్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇరాన్ వద్దున్నటువంటి శుద్ధి చేసిన యురేనియం నిల్వలపై పూర్తిస్థాయి ఆంక్షలు ఉండాలంటూ అమెరికా డిమాండ్ చేస్తుంది. ఇక ఫ్యూచర్లో కూడా ఇరాన్ ఎలాంటి న్యూక్లియర్ వెపన్స్ను డెవలప్ చేయబోద్దు అంటూ అంతర్జాతీయ సమాజానికి లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇరాన్ గనక దీనికి ఒప్పుకుంటే మిడిల్ ఈస్ట్లో శాంతికి స్వాగతం పలికినట్లనే చెప్పాలి. మరి ఇరాన్ ఈ కండిషన్స్కి ఒప్పుకుంటుందా అనేదే ఇప్పుడు అసలైన ప్రశ్న. ఇక ప్రస్తుతం చూసుకుంటే ఇరాన్పై అమెరికా దశాబ్దాలుగా ఆంక్షలు విధించడం వల్ల ఇరాన్ ఎకానమీ పూర్తిగా కుప్పకూలిపోయింది. విదేశీ బ్యాంకులు, అంతర్జాతీయ వ్యవస్థల్లో ఇరాన్కు సంబంధించినటువంటి బిలియన్ల డాలర్లు ఆస్తులు సీజ్ చేయబడి ఉన్నాయి. అందుకే అమెరికా ఇరాన్కు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తమ కండిషన్స్కు ఒకవేళ ఒప్పుకుంటే విదేశాల్లో సీజ్ చేసినటువంటి ఆస్తులను రిలీజ్ చేస్తామని, అలాగే మానవతా సాయం అందిస్తామంటూ కూడా చెబుతోంది. ఇంకా అన్నిటికంటే హైలైట్ ఆఫర్ ఏంటంటే ఇరాన్ ఆర్థిక వ్యవస్థను మళ్ళీ నిలబెట్టడం. అవును, ఇరాన్కు ఏకంగా $300 బిలియన్ వాల్యూ ఉన్నటువంటి పునర్నిర్మాణ పెట్టుబడి నిధి అందిస్తామంటూ అమెరికా హామీ ఇస్తోంది. ఒకవేళ ఈ నిధులు గనక అందితే ఇరాన్ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది. అంతేకాదు, భవిష్యత్తులో అమెరికాకు చెందినటువంటి టాప్ కంపెనీలు కూడా ఇరాన్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి అక్కడ భారీగా ఇన్వెస్ట్ చేసేలా ప్లాన్స్ కూడా ప్రతిపాదిస్తున్నారు. ఇరాన్ లాంటి దేశానికి ఇది ఒక ఊహించని మెగా లాటరీ అనే ఖచ్చితంగా చెప్పాలి. ఇక ఈ డీల్లో మరొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హర్ముజ్ జలసంధి. ప్రపంచంలో సరఫరా అయ్యేటువంటి క్రూడ్ ఆయిల్లో దాదాపుగా 20% ఈ చిన్న సముద్ర మార్గం గుండా వెళ్తూ ఉందనేది మనందరికీ తెలిసిందే. అయితే ఈ భద్రతా కారణాల వల్ల ఈ ప్రాంతంలో ఇరాన్ అనేక ఆంక్షలు విధించింది. అంతేకాకుండా ఇక్కడ సముద్ర మార్గంలో చాలా ప్రమాదకరమైనటువంటి నావల్ మైన్స్ని కూడా పెట్టినట్లుగా మనందరం వింటూ వస్తున్నాం. అయితే ఈ మెగా డీల్ ప్రకారం హర్ముజ్ రూట్ను అంతర్జాతీయ వాణిజ్యం కోసం ఇరాన్ పూర్తిగా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి మైన్స్ను కంప్లీట్గా తీసేసి ఇంటర్నేషనల్ షిప్స్పై ఉన్నటువంటి అన్ని రకాల ఆంక్షలను ఇరాన్ తొలగించాల్సి ఉంటుంది.
దీనికి రిటర్న్ గిఫ్ట్గా అమెరికా ఇరాన్ను టార్గెట్ చేస్తూ పెట్టినటువంటి తమ నేవీ ఆంక్షలను కూడా దశల వారీగా అంటే స్టెప్ బై స్టెప్ తగ్గిస్తూ వస్తుంది. దీనివల్ల గ్లోబల్ ఆయిల్ ట్రేడ్కు ఉన్నటువంటి అతిపెద్ద ముప్పు పూర్తిగా తొలగిపోతుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా పెరిగినటువంటి చమురు ధరలు తగ్గి మళ్ళీ ఒక సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంది. సరే, కథంతా బాగానే ఉంది, కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ కూడా ఉంది. ఈ టోటల్ ప్లాన్ ఫైల్ అంతా కూడా ప్రస్తుతం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ టేబుల్ మీదే పెండింగ్లో ఉంది. ట్రంప్ ఇంకా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఎందుకంటే ట్రంప్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఆయన పూటకో మాట మారుస్తుంటారు. అలాగే ఎప్పుడూ కూడా అమెరికా ఫస్ట్ పాలసీనే నమ్ముతుంటారు. ఇరాన్ను పూర్తిగా నమ్మేంత వరకు కూడా ఆయన అంత ఈజీగా సంతకం పెట్టకపోవచ్చు. పైగా ఈ ఒప్పందంలోని కొన్ని క్లాజెస్ పై అమెరికా ఇరాన్ మధ్య ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అమెరికా పెట్టేటువంటి కొన్ని కండిషన్స్ ఇరాన్ సార్వభౌమత్వానికి అడ్డొస్తున్నాయంటూ ఇరాన్ అంటుంది. అలాగే ఇరాన్ ఎక్కడ మళ్ళీ మాట తప్పుతుందో అంటూ అమెరికా కూడా అనుమానిస్తుంది. చర్చలైతే సూపర్ ఫాస్ట్గా సాగుతున్నాయి, కానీ ఇది ఎప్పుడు ఫైనల్ షేప్కి వస్తుంది అనేదే ఎవరికీ అర్థం కావడం లేదు. ఏది ఏమైనప్పటికీ ఒకవేళ అమెరికా ఇరాన్ మధ్య ఈ డీల్ కనుక వర్కౌట్ అయితే ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక మైండ్ బ్లోయింగ్ హిస్టారికల్ ఈవెంట్ అవుతుంది. శత్రుత్వం నుంచి శాంతి వైపు మిడిల్ ఈస్ట్ అడుగులు వేస్తుంది. మరి మీరేమంటారు? ట్రంప్ ఈ $300 బిలియన్ డీల్కు ఓకే చెప్తారా? ఇరాన్ అణ్వాయుధాల ఆశను వదులుకుంటుందా? అమెరికా ఇరాన్ మధ్య చర్చలు వెనుకున్న అసలు ప్లాన్ ఏంటంటే ప్రజెంట్ మిడిల్ ఈస్ట్లో కంటిన్యూ అవుతున్నటువంటి తీవ్ర ఉద్రిక్తతలకు తక్షణమే బ్రేక్ వేయడం. ఇందుకోసం ఈ రెండు దేశాలు ఒక రోడ్ మ్యాప్ను సిద్ధం చేశాయి. ఈ తాత్కాలిక ఎంఓయు అమల్లోకి వచ్చిన వెంటనే అమెరికా ఇరాన్ మధ్య కంప్లీట్గా 60 రోజుల పాటు కాల్పుల విరమణ కొనసాగుతుంది. ఈ 60 డేస్ టైం అనేది ఒక బఫర్ పీరియడ్ లాంటిదే. ఈ గ్యాప్లో ఎలాంటి దాడులు జరగవు. ఇదే సమయంలో రెండు దేశాల టాప్ డిప్లొమాట్స్ ఒకచోట కూర్చుంటారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి అత్యంత సెన్సిటివ్ అంశాలపై ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోసం విస్తృతంగా చర్చలు జరుపుతారు. అంటే 2 months ప్రపంచ శాంతికి, గ్లోబల్ మార్కెట్కు అత్యంత కీలకం కాబోతుందనే చెప్పాలి. అయితే ఈ మొత్తం డీల్లో అమెరికాకున్న అతిపెద్ద టెన్షన్ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఇరాన్ రహస్యంగా న్యూక్లియర్ వెపన్స్ను తయారు చేస్తుందని అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఎప్పటి నుంచో బలంగా నమ్ముతూ ఉన్నాయి. అందుకే ఈ కొత్త అగ్రిమెంట్లో అణు నియంత్రణపై అత్యంత కఠినమైన రూల్స్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇరాన్ వద్దున్నటువంటి శుద్ధి చేసిన యురేనియం నిల్వలపై పూర్తిస్థాయి ఆంక్షలు ఉండాలంటూ అమెరికా డిమాండ్ చేస్తుంది. ఇక ఫ్యూచర్లో కూడా ఇరాన్ ఎలాంటి న్యూక్లియర్ వెపన్స్ను డెవలప్ చేయబోద్దు అంటూ అంతర్జాతీయ సమాజానికి లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇరాన్ గనక దీనికి ఒప్పుకుంటే మిడిల్ ఈస్ట్లో శాంతికి స్వాగతం పలికినట్లనే చెప్పాలి. మరి ఇరాన్ ఈ కండిషన్స్కి ఒప్పుకుంటుందా అనేదే ఇప్పుడు అసలైన ప్రశ్న. ఇక ప్రస్తుతం చూసుకుంటే ఇరాన్పై అమెరికా దశాబ్దాలుగా ఆంక్షలు విధించడం వల్ల ఇరాన్ ఎకానమీ పూర్తిగా కుప్పకూలిపోయింది. విదేశీ బ్యాంకులు, అంతర్జాతీయ వ్యవస్థల్లో ఇరాన్కు సంబంధించినటువంటి బిలియన్ల డాలర్లు ఆస్తులు సీజ్ చేయబడి ఉన్నాయి. అందుకే అమెరికా ఇరాన్కు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తమ కండిషన్స్కు ఒకవేళ ఒప్పుకుంటే విదేశాల్లో సీజ్ చేసినటువంటి ఆస్తులను రిలీజ్ చేస్తామని, అలాగే మానవతా సాయం అందిస్తామంటూ కూడా చెబుతోంది. ఇంకా అన్నిటికంటే హైలైట్ ఆఫర్ ఏంటంటే ఇరాన్ ఆర్థిక వ్యవస్థను మళ్ళీ నిలబెట్టడం. అవును, ఇరాన్కు ఏకంగా $300 బిలియన్ వాల్యూ ఉన్నటువంటి పునర్నిర్మాణ పెట్టుబడి నిధి అందిస్తామంటూ అమెరికా హామీ ఇస్తోంది. ఒకవేళ ఈ నిధులు గనక అందితే ఇరాన్ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది. అంతేకాదు భవిష్యత్తులో అమెరికాకు చెందినటువంటి టాప్ కంపెనీలు కూడా ఇరాన్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి అక్కడ భారీగా ఇన్వెస్ట్ చేసేలా ప్లాన్స్ కూడా ప్రతిపాదిస్తున్నారు. ఇరాన్ లాంటి దేశానికి ఇది ఒక ఊహించని మెగా లాటరీ అనే ఖచ్చితంగా చెప్పాలి. ఇక ఈ డీల్లో మరొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హర్మూజ్ జలసంధి. ప్రపంచంలో సరఫరా అయ్యేటువంటి క్రూడ్ ఆయిల్లో దాదాపుగా 20% ఈ చిన్న సముద్ర మార్గం గుండా వెళ్తూ ఉందనేది మనందరికీ తెలిసిందే. అయితే ఈ భద్రతా కారణాల వల్ల ఈ ప్రాంతంలో ఇరాన్ అనేక ఆంక్షలు విధించింది. అంతేకాకుండా ఇక్కడ సముద్ర మార్గంలో చాలా ప్రమాదకరమైనటువంటి నావల్ మైన్స్ని కూడా పెట్టినట్లుగా మనందరం వింటూ వస్తున్నాం. అయితే
ఈ మెగా డీల్ ప్రకారం హర్మూజ్ రూట్ను అంతర్జాతీయ వాణిజ్యం కోసం ఇరాన్ పూర్తిగా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి మైన్స్ను కంప్లీట్గా తీసేసి ఇంటర్నేషనల్ షిప్స్పై ఉన్నటువంటి అన్ని రకాల ఆంక్షలను ఇరాన్ తొలగించాల్సి ఉంటుంది. దీనికి రిటర్న్ గిఫ్ట్గా అమెరికా ఇరాన్ను టార్గెట్ చేస్తూ పెట్టినటువంటి తమ నేవీ ఆంక్షలను కూడా దశలవారీగా అంటే స్టెప్ బై స్టెప్ తగ్గిస్తూ వస్తుంది. దీనివల్ల గ్లోబల్ ఆయిల్ ట్రేడ్కు ఉన్నటువంటి అతిపెద్ద ముప్పు పూర్తిగా తొలగిపోతుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా పెరిగినటువంటి చమురు ధరలు తగ్గి మళ్ళీ ఒక సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంది. సరే, కథంతా బాగానే ఉంది, కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ కూడా ఉంది. ఈ టోటల్ ప్లాన్ ఫైల్ అంతా కూడా ప్రస్తుతం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ టేబుల్ మీదే పెండింగ్లో ఉంది. ట్రంప్ ఇంకా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఎందుకంటే ట్రంప్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఆయన పూటకో మాట మారుస్తుంటారు. అలాగే ఎప్పుడూ కూడా అమెరికా ఫస్ట్ పాలసీనే నమ్ముతుంటారు. ఇరాన్ను పూర్తిగా నమ్మేంత వరకు కూడా ఆయన అంత ఈజీగా సంతకం పెట్టకపోవచ్చు. పైగా ఈ ఒప్పందంలోని కొన్ని క్లాజెస్పై అమెరికా ఇరాన్ మధ్య ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అమెరికా పెట్టేటువంటి కొన్ని కండిషన్స్ ఇరాన్ సార్వభౌమత్వానికి అడ్డొస్తున్నాయంటూ ఇరాన్ అంటుంది. అలాగే ఇరాన్ ఎక్కడ మళ్ళీ మాట తప్పుతుందో అంటూ అమెరికా కూడా అనుమానిస్తుంది. చర్చలు అయితే సూపర్ ఫాస్ట్గా సాగుతున్నాయి, కానీ ఇది ఎప్పుడు ఫైనల్ షేప్కి వస్తుంది అనేదే ఎవరికీ అర్థం కావడం లేదు. ఏది ఏమైనప్పటికీ ఒకవేళ అమెరికా ఇరాన్ మధ్య ఈ డీల్ కనుక వర్కౌట్ అయితే ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక మైండ్ బ్లోయింగ్ హిస్టారికల్ ఈవెంట్ అవుతుంది. శత్రుత్వం నుంచి శాంతి వైపు మిడిల్ ఈస్ట్ అడుగులు వేస్తుంది. మరి మీరేమంటారు? ట్రంప్ ఈ $300 బిలియన్ డీల్కు ఓకే చెప్తారా? ఇరాన్ అణ్వాయుధాల ఆశను వదులుకుంటుందా?